హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసుకునేటువంటి దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చూసారు కదండీ! దోస ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇది అప్పటికప్పుడే చేసుకునేటువంటి ఈజీ బ్రేక్‌ఫాస్ట్. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇక మనం రెగ్యులర్‌గా దోసలనైతే టిఫిన్‌లోకి చేస్తూ ఉంటాం. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే రొటీన్‌గా దోసలు తింటే బోరొస్తుంది కాబట్టి ఇలా అప్పుడప్పుడు కాస్త వెరైటీగా తింటూ ఉండండి. చాలా బావుంటుంది. ఈ దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మనం ఈ ఇన్‌స్టంట్ దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక ఎంప్టీ బౌల్ అయితే తీసుకొని అందులో ఒక గిన్నె వంతుగా బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదండీ! అలా సన్నం రవ్వనైతే తీసుకోండి. ఇక అంతే గిన్నె కొలతతో చిక్కటి పెరుగునైతే వేశానండి. ఇలా చిక్కటి పెరుగు గిన్నె నిండా వేసుకోండి. ఒక మీడియం సైజులో ఉండేటువంటి పొటాటోనైతే చక్కగా పైన ఉన్నటువంటి చెక్కునని పూర్తిగా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోండి. ఇక ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకైతే గోధుమ పిండినైతే వేసుకోండి. మీరు దీనికి గోధుమ పిండికి బదులుగా బియ్యం పిండిని, రైస్ ఫ్లోర్‌ని గానీ, వీట్ ఫ్లోర్‌ని గానీ వాడుకోవచ్చు. ఇక దీనిలోకైతే మీరు కరివేపాకు వేసుకున్నా బావుంటుంది. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, కరివేపాకు క్లిప్పు. ఇక ఇవన్నీ వేసి చక్కగా మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీలో వేసుకోండి. చూసారు కదండీ! మనకు పిండి అనేది ఇలా వచ్చే వరకు మరీ ఎక్కువగా వాటర్ వేయకుండా మనం ఈ క్వాంటిటీలో పిండినైతే కలుపుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా మనకు దోస పిండి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక మనం చకచకా దోసలైతే వేసేసుకుందాం. ఇలా వన్ బై వన్ వేస్తూ ఉండండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఎలాంటి టైం లేకుండా చాలా ఇన్‌స్టంట్‌గా మనకు ఇంట్లోనే దోసలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! చాలా క్రిస్పీగా మనకు దోస అయితే వచ్చేసింది. ఇలా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇక నేనైతే ఇందులో కాస్త వెరైటీగా ఉండడాని కోసమైతే ఎగ్ దోస, నాన్ దోస 2 వేశాను. ఇప్పుడు ఆ వీడియోని మరొకసారి చూద్దాం. ఇలా మీరైతే ఒక గరిటెతో చక్కగా పిండిని తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి స్టవ్ అనేది. ఇలా వేసేసుకున్న తర్వాత దోస రౌండ్‌గా వేసుకున్న తర్వాత ఒక ఎగ్ అయితే వేసుకోండి. ఎగ్‌ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా మనం మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి ఎగ్ అనేది వేస్తూ ఉండాలి. ఇలా మనం పూర్తిగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. చూసారు కదండీ! ఇలా వేస్తూ ఉండాలి. ఇక ఆ తర్వాత ముందుగా మనమైతే దోసలు వేసుకునేటప్పుడు తప్పకుండా హై ఫ్లేమ్‌లో ఉంచి దోస పెనం హీట్ అయిన తర్వాత మనం దోస వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకు దోస అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక ఆ తర్వాత ఇలా మీరైతే ఈ రెడ్ చిల్లీ పౌడర్‌నైతే వేసుకోండి. నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఇది మీకు రేపటి వీడియోలో చూపిస్తాను. రేపు సాయంత్రం 6 గంటల వరకి మళ్ళీ ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఎలాగో మీ వీడియోలో వస్తుంది. తప్పకుండా రేపు సాయంత్రం అయితే తప్పకుండా మరొకసారి వాచ్ చేయండి. చాలా బావుంటుంది ఈ పౌడర్. ఇది వేసుకుంటే దోసలోకి చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదండీ! ఇలా మనం చట్నీ లేకున్నా ఇలా రెడ్ చిల్లీ పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది వేసుకుంటే అలాగే తిన్నా బావుంటుంది.
ఇక ఎగ్ అనేది వేసిన తర్వాత దానిపైన ఆయిల్ అనేది వేసేసుకొని, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా వేసేసుకోండి. ఇలా టర్న్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా మనకు ఎగ్ అనేది కంప్లీట్‌గా ఫ్రై అయింది అన్న తర్వాతనే మనం ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదండీ! చాలా బావుంది. ఇక ఎగ్ లేకుండా దోసనైతే ప్రిపేర్ చేసుకుందాం. అప్పటికప్పుడు చేసుకునేటువంటి దోస కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మీకెలాంటి డౌట్ లేదు. చూసారు కదండీ! చాలా బాగొచ్చింది. చూస్తేనే నోరూరిపోతుంది కదండీ! ఈ దోసనైతే చకచకా మీ ఇంట్లో 10 మినిట్స్‌లో మీకు ఈ దోసనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆయిల్ అనేది చక్కగా కొద్దిగా వేసుకోండి. లేదంటే పర్వాలేదు. ఇలా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఇలా ఈ పౌడర్‌ని అయితే వేసుకోండి. చాలా అంటే చాలా బావుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. మా వీడియోనైతే మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇక రేపు సాయంత్రం 6 గంటల వరకి ఈ రెడ్ చిల్లీ పౌడర్‌ని నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్‌ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం 6 గంటల వరకు మా ఛానల్‌ని చూడటం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.